Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇప్పుడు వైజాగ్ టూర్ పార్ట్ 9 మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఉదయం 4 గంటలకు మడకడ సన్ రైజ్ పాయింట్ వ్యూ పాయింట్ చూడటానికి మా మిత్ర బృందం తయారవుతుంది చూడండి. ఇక్కడి నుంచి బయలుదేరాక మరి మీకు తర్వాత విజువల్స్ పొద్దున ఎలా ఉంటుందో చూపెడతా. హాయ్ ఫ్రెండ్స్, చలిలో వెరీ గుడ్ మార్నింగ్. యుద్ధ సామాగ్రి అంతా ధరించుకొని సైనికులు లేక మడకడ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే చుట్టూ మంచులో మా ప్రాంతం అంతా మరి మా టీం అంతా ఈ ఆటోలో వెళ్తున్నాం. మాకు దుర్గాప్రసాద్ అని మంచి ఒక డ్రైవర్ లభించాడు. ఈ జర్నీ హ్యాపీగా అంటే ఈ చలిలో ఈ వణుకుట్లో ఇదంతా మీకు చూపెడదామని మా ప్రయత్నము. మా బృందం అంతా లోపల ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడు ఈ చలిలో మొత్తం సీల్ చేసుకొని ఉంది. ఇక్కడ చూస్తే మీరు కనబడుతుంటారు. ఇల్లుకు అవును చూడు, ఆ కనబడ్డారు అనుకుంటా. చాలా కష్టంగా మీకు చూపెడుతున్నాం అది. ఓకే ఓకే అండి. బయటకు వచ్చాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక వ్యూ పాయింట్కి వెళ్ళాక మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం మడకడ వ్యూ పాయింట్ దగ్గరలో ఉన్నాము. ఒక అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే. మరి చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. చూడండి ఎంత ఒక వండర్ఫుల్ అంటే ఆ గుట్టలు మంచులలో కనబడతలేవు చూడండి. అటు వెనుక మొత్తం గుట్టలే. అంటే వ్యూ పాయింట్ ఎంత గ్రాండ్గా ఉంటుందో ఒకసారి ఆలోచించవచ్చు. వావ్, అక్కడ దూరంగా ఇక్కడ మన పర్యాటకులు అందరు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇగో మా మిత్ర బృందంలో ఇద్దరు ఉన్నారు, పద్మారావు గారు, శ్యామ్. అసలు ఈ వ్యూ పాయింట్ చూడటానికి ఎంత అద్భుతంగా ఉందంటే వా, ఇంకో 50 మీటర్లు అయితే మనం అక్కడికి వెళ్తాము. కానీ ఒక మంచి అనుభూతి ఫ్రెండ్స్. ఒక పర్యాటక ప్రాంతమైన ఒక అద్భుతమైన ఏరియాలో ఉన్నాం. ఇది అరకు లోయకు సంబంధించిన మడకడ సన్ రైజింగ్ అనేది ఇక్కడ కనబడుతుంది అని చెప్పారు చాలా మంది. ఇక్కడ ఇంత ఉదయంలో మరి చలిలో గదగద వణుకుంటా మరి ఒక అద్భుతమైన ఆలోచనతో ఏంటి ఒక ఉత్సుకతతో ఇక్కడికి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. వీళ్ళని ఒకసారి ఇటు పక్కకు తిరిగి చూస్తే మనకు ఎంతమంది వచ్చారు అనేది కనబడుతుంది. మెల్లగా చూడండి, ఎందుకంటే అక్కడి వరకు కూడా ఈ అద్భుతమైన లొకేషన్ దాదాపు ఎవరికి దొరకదండి. మీరు అవకాశం ఉంటే మన దేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం మన తెలుగు ప్రజలకు సంబంధించిన ఆంధ్రాలో ఇంత అద్భుతమైన ఊటీ లాంటిది అది కూడా ఇంత బాగుంటుందో లేదో తెలియదు, కానీ అంత బాగుంది. ఎనీహౌ మీరందరూ కూడా వచ్చి దీన్ని ఎంజాయ్ చేయండి. సన్ రైజింగ్ మనకు ఇటు కనబడుతుందని తెలిసింది అటుపక్క ఆ కుండలలో. దానికోసం మనం వెయిట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన మహిళా పర్యాటకులకు మరి అక్కడ వాళ్ళ కల్చరల్కి సంబంధించిన అంటే దింసా నృత్యానికి సంబంధించిన
దుస్తులను ఒక మినిమం ఛార్జ్ 50-100 తీసుకొని వాళ్ళకి ఆ డ్రెస్ ధరింపజేస్తున్నట్టు మనకు కనబడుతుంది. అంటే పర్యాటకులు కూడా ఉత్సాహంగా దీంట్లో పాల్గొని మరి ధింస నృత్యం చేయడానికి సిద్ధపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళు మరి జీవనాధారం అక్కడ ఉన్న ఆదివాసులకు ఇదే కావచ్చు, పర్యాటకులను ఆకర్షించి వాళ్ళకు ధింస నృత్యానికి సంబంధించిన డ్రెస్ కోడ్ ధరింపజేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్. మేఘాలలో తేలిపొమ్మన్నది సినిమాలో పాట ఉంది కదా, ఆ రేంజ్లో ఇప్పుడు మనం మేఘాలలో మీద ఉన్నాం. అటు బ్యాక్ చూస్తే ఒక అద్భుతమైన లొకేషన్ మీకు కనబడుతుంటుంది. ఇంత అద్భుతమైన లొకేషన్లో మీకు చూపెడదామనే మా కాన్సెప్ట్లో ఒక వండర్ఫుల్ అండి. మా మిత్ర బృందం అంతా ఉన్నారు ఇక్కడ, చూస్తున్నారు కదా, ఫుల్ ఎంజాయింగ్. మా కోరిక ఏంటంటే మీరు కూడా ఇటువంటి ప్రాంతానికి రావాలి, ఎంజాయ్ చేయాలి అందరూ. అంటే ఇంకా సన్ రైజింగ్ కాలేదు, మీరు చూస్తున్నారు కదా. అయితే ఒక విషయం, మా వాళ్ళ వాయిస్ కూడా తీసుకోండి. ప్లీజ్ విజిట్ మడకడ, ప్లీజ్ విజిట్ రండి, ఎంజాయ్ చెప్పండి, రండి ఎంజాయ్ చేయండి అని చెప్పండి. ఎంజాయ్ చేయండి, మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, మీరు కూడా ఎంజాయ్ చేయండి. చెప్పండి ఒక్కొక్కరు, చెప్పండి ఒక్కొక్క మాట. ప్రకృతిని ఆస్వాదించవలసినటువంటి ప్రదేశం, అందరు రండి, విజిట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ సన్ రైజ్ ఒక అద్భుతమైన దృశ్యం మీరు చూడగలుగుతారు. నిజంగా ఫ్రెండ్స్, అసలు మేము ఇక్కడికి వచ్చి ఇంత చలిలో అవసరమా అని అనుకున్న పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాక అసలు ఆ చలి గిలి, ఆ కష్టము, నడక అంతా మర్చిపోయి ఫుల్ జోష్లో ఎంజాయ్ ఉన్నాం. ఓకే, లెట్స్ గో, కమాన్. Hello, sunrise coming. Wow, 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 wow. Friends, sun rising is coming. చూడండి అది అసలు కవర్ అవుతా. వా ఫ్రెండ్స్, అప్పటి నుంచి గంటల కొద్దీ మనం ఎదురు చూస్తున్న సన్ రైజింగ్ చూడండి. ఎంత అద్భుతమైన దృశ్యం అంటే గంటల కొద్దీ ఇంతమంది పర్యాటకులు దీనికోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు. వావ్, ఇంతమంది సన్ రైజింగ్ కోసం. యా, వా 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 మంచులో కూడా మనం దాన్ని కవర్ చేయగలుగుతున్నాం. ఒక అద్భుతమైన లొకేషన్, అద్భుతమైన దృశ్యం మీరు చూస్తున్నారు. సో గ్రేట్ గ్రేట్ గ్రేట్. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి. యా, వా 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 వా. చా చూడండి చూడండి చూడండి. యా, అది సన్ రైజింగ్ కనబడుతుంది ఇప్పుడు. వా, యా చూడండి అసలు. వా, ఈ రణగొని ధ్వనుల మధ్యలో
సూరన్న బయటకు వస్తాడు ఈ అనవే వా యా సైలెన్స్ గా ఈ దృశ్యం కోసమే ఇన్ని గంటలుగా ఇన్ని వందల మంది వెయిట్ చేస్తుంటారు. రాదు 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 రాని మందల కనబడతాలే తీ పార్ట్ 10 తర్వాయి భాగంలో పార్ట్ 10 టు బి కంటిన్యూడ్.